తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ స్వర్ణగిరిలో ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఉప్పల్ నుండి వరంగల్ వెళ్ళే హైవేలో భువనగిరి దగ్గరలో అయితే ఈ టెంపుల్ కనిపిస్తుంది. మెయిన్ రోడ్ నుండి చూస్తే రైట్ సైడ్లో కనిపిస్తుంది. మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఒక 1.5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ దారి అయితే చూసుకోవచ్చు, ఇది ఎంట్రన్స్ దారి అన్నమాట. ఇప్పుడు మనం టెంపుల్ ఎంట్రన్స్కు అయితే ఎంటర్ అయ్యాము. ఇది చూసుకోవచ్చు, ఇది వచ్చేసి ప్రధాన ద్వారం అన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్లో శ్రీ రామానుజరావు వారి విగ్రహం అయితే కనిపిస్తుంది. వెంకటరమణ గోవిందా గోవిందా. ఈ టెంపుల్ మార్చ్ 6, 2024లో అయితే ఓపెన్ చేశారు. ఇది వచ్చేసి కంప్లీట్గా కొండపైన ఉంటుంది. ఇది మన్నపల్లి హిల్స్ అని అంటారు. నివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ. ఇక్కడ మన మెయిన్ ఎంట్రన్స్లో అయితే చూసుకోవచ్చు, ఇది శ్రీవారి పాదాలు సేమ్ అలిపిరిలో ఉన్నట్లయితే ఉంటుంది. ఇది వచ్చేసి కొండ పైన. టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంటుంది. అక్కడ కార్ పార్కింగ్కి 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. వజ్రకవచధర వసుదేవతనయ వైజయంతిధర వెంకటనాయక. మేము టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము. టెంపుల్ ముందు సైడ్ నుంచి చూసుకోవచ్చు, అక్కడ స్టెప్స్ నుంచి వెళ్ళడానికి ఉంటుంది. మేము బ్యాక్ సైడ్ కార్ పార్కింగ్ చేసి బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాము. వీకెండ్లో అయితే రద్దీగా ఉంటుందేమో అయితే అనుకున్నాము. మేము మండే రోజు అయితే విజిట్ చేసాము. అక్కడ మండే రోజు కూడా చాలా పబ్లిక్ అయితే ఉంది. శ్రీరాగరంజిత కళ్యాణమూర్తి మలయప్ప రూప సర్వమత. చాలామంది భక్తులు అయితే వచ్చారు. దర్శనంకి టికెట్ వచ్చేసి 50 రూపాయలు. 50 రూపాయల టికెట్ అయితే చాలామంది రష్ ఉంది, లైన్ పెద్దగా ఉంది. సో మేబీ ఒక 1 అవర్ అయితే పడుతుండొచ్చు. సో మేమైతే 1000 రూపీస్ టికెట్ తీసుకున్నాము. 4 మెంబర్స్కి ఎలో చేస్తున్నారు. అది వచ్చేసి విఐపి దర్శనం. అందులో 1000 రూపీస్ టికెట్లో అయితే వాళ్ళు మనకు షాల్వా ఇస్తారు, ఒక లడ్డు ఇస్తారు. గుడి ముందు భాగంలో అయితే 54 అడుగుల ఏకశిల స్తంభాన్ని అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి గుడి కింది భాగము, అది ఏమో భువనగిరి కోట అన్నమాట. గుడి ఓపెన్ అయినప్పటి నుండి అయితే కొన్ని లక్షల మంది భక్తులు అయితే దర్శించుకున్నారు. టెంపుల్ చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. భక్తులు దర్శనానికి వెళ్ళే వాళ్ళైతే మొబైల్స్ అయితే అలౌ చేయట్లేదు. మనం బయటనే మొబైల్ డిపాజిట్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. గుడి లోపల ప్రత్యేకతలు ఏంటంటే, గుడి లోపల 12 అడుగుల ఎత్తైన వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చూసుకోవచ్చు. సేమ్ తిరుపతిలో ఉన్నట్లయితే ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది దేవుని విగ్రహము. ఇంకా లోపల వేరే విగ్రహాలు కూడా ఉన్నాయి. కృష్ణుని చూసుకోవచ్చు. ఇక్కడ రోజు జరిగే నిత్య సేవలు టైమింగ్స్ అయితే చూసుకోవచ్చు. టెంపుల్ నుండి బయటికి రాగానే 27 అడుగుల పెద్ద హనుమంతుని విగ్రహం అయితే కనిపిస్తుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే శ్రీవారి గంట మండపం ఉంది. అక్కడ సుమారు 6 అడుగుల ఎత్తైన 1500 కేజీల కాంస్యంతో తయారైన ఒక పెద్ద జయగంట వేలాడుతూ ఉంటుంది. ఆ గంట ఒక్కసారి మోగిస్తే 2 నిమిషాల వరకు ఆ వైబ్రేషన్స్ అయితే ఉంటాయంట. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే. శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ.
అక్కడి నుంచి కొంచెం కిందికి వస్తే శ్రీవారి పుష్కరిణిలోనికైతే వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళే ఎంట్రన్స్లో అయితే చూసుకోవచ్చు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఈ పుష్కరిణి వచ్చేసి సుమారు 10,000 చదరపు అడుగులతో నిర్మాణం కావించబడినది. ఈ మధ్యలో కనిపించే స్వామి జలనారాయణ స్వామి. ఈ విగ్రహం వచ్చేసి సుమారు 12 అడుగుల పొడవైన స్వామి దర్శనమిస్తారు. ఇలా విగ్రహం మన ప్రపంచంలోని 2 చోట్ల మాత్రమే ఉంది. అది ఒకటి నేపాల్లో ఉంది, అది రెండోది వచ్చేసి ఇక్కడనే ఉందని చెప్పి అయితే భావిస్తున్నారు. 4 వైపులా వేదమూర్తులు ప్రతిష్ఠింపబడిన ఈ పుష్కరిణికి వేద పుష్కరిణి అని పేరు. ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ రీల్స్లో అయితే చాలా వైరల్గా చాలామంది వీడియోలు అయితే పెడుతున్నారు ఈ వీడియోని. ఇదైతే చూసుకోవచ్చు, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి రావడానికి బస్సెస్ అండ్ ఆటోలు కూడా ఉన్నాయి ఇక్కడికి. మీరైతే ఈ టెంపుల్ విజిట్ చేయకపోతే అయితే తప్పకుండా టెంపుల్ని దర్శించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ గైస్.